కాంగ్రెస్ హీన చరిత్ర ఇలా వచ్చుడే దాంతో ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ముద్ద అంత పెద్దగా ఉన్నది. మహారాష్ట్ర ఎలక్షన్స్ నిజంగా చెప్పాలంటే రసవత్తరంగా ఉన్నది ఫ్రెండ్స్, కంప్లీట్గా రసవత్తరంగా పోతున్నది. ఇవాళ మహారాష్ట్ర ఎలక్షన్స్లో కాంగ్రెస్ మన ఉద్ధవ్ ఠాక్రే గారి అడ్డమైన సేన అండ్ టు దట్ మ్యాటర్ శరద్ పవార్ ఇలా ముగ్గురు కూటమి డిసైడ్ ఏం చేస్తున్నారనంటే ఉలెమా బోర్డ్ ఏదైతే ఉన్నదో ఇస్లామిక్ సంస్థ ఉలెమా బోర్డ్ ఏదైతే ఉన్నదో దాని సపోర్ట్ తీసుకొని మహారాష్ట్రలో ఎలక్షన్స్కి ముంగట పోనీకే ప్రయత్నం చేస్తున్నది. వాళ్ళు ముస్లిమ్స్కి ఒక 1000 కోట్ల బడ్జెట్ కావాలని అంటున్నారు. అండ్ మోర్ ఓవర్ 10% రిజర్వేషన్లు కావాలంట ముస్లిమ్స్కి, ఇంకా ఆర్ఎస్ఎస్ మీద బ్యాన్ కావాలన్నట. అఫీషియల్ లెటర్ సబ్మిట్ చేసింది ఉలెమా బోర్డ్. ఏమన్నానంటే ఒక ప్రో ముస్లిం కండిషన్స్ని పెట్టి ఇవన్నీ ఫుల్ఫిల్ చేయాలా, ముస్లిం పాపులేషన్స్కి మీరు ఇట్లా చేయాలా, ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయాలా, 1000 కోట్ల మాకు బడ్జెట్ ముస్లిమ్స్లకు కావాలా. ఇప్పుడు ప్రో ముస్లిం మేనిఫెస్టో తయారు చేసిన తర్వాత హౌ కెన్ ఎట్లా ఈ పార్టీలు అనేటివి సెక్యులర్ పార్టీలు అవుతాయి అనేది నాకు పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నలకు సమాధానం ఎవడు చెప్తాడు అని అంటున్నా. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలకు కొంతమంది ఉంటారు కదా కోన్కిస్కా గొట్టంలో, వాళ్ళందరికీ మేము ఖచ్చితంగా సమాధానాలు చిత్రగుప్తుల డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ పేరు తీసుకోకుండానో ఏదో రకంగా మేము జవాబిస్తూనే ఉన్నాం. కాకపోతే మాకు వచ్చిన సందేహాలు ఎవడు తీరుస్తాడు అనేది ఇవాళ ప్రశ్న. మేము అన్నది కరెక్టా రాంగా మీ కామెంట్ రూపంలో చెప్పుండ్రి. సో ఇవాళ మహారాష్ట్ర ఎలక్షన్స్ ఏదైతే ఉన్నదో అది కంప్లీట్గా ఒక డేంజరస్ యూటర్న్ తీసుకుంటుందని అంటే అది కరెక్టా కాదా మీ కామెంట్ రూపంలో చెప్పుండ్రి. డేంజరస్ యూటర్న్ ఎందుకు తీసుకుంటున్నది అని చెప్పి నేను మాట్లాడాలని అంటే మీ ముంగటికి ఒక స్లైడ్ రావాల్సింది. యాజ్ ఇట్ ఈజ్ అన్కట్ అన్ఎడిటెడ్ ఈ స్లైడ్ పెడుతున్నాను. ఓపీ ఇండియాలో వచ్చిన కథనం ఇవాళ 9 క్రూషల్ కండిషన్స్ని ఎంబీఏ మహావికాస్ అగాడా అనేది వాళ్ళు అంటారు కదా, వాళ్ళు ఉలేమా బోర్డుతో చేతులు కలిపి టోటల్గా 17 పాయింట్స్ మాట్లాడినరు. ఆ 17 పాయింట్స్లో 9 చాలా క్రూషల్ పాయింట్స్ ఉన్నాయి. 9 క్రూషల్ పాయింట్స్ ఎందుకు ఉన్నాయి అని చెప్పి మాట్లాడితే ఈ 9లా ఏక్దం కాదు 100% 100% ప్రో ముస్లిం అజెండానే మనకు కనబడ్డది. ఇవాళ మనం సిగ్గుపడకుండా మాట్లాడుకోవాలా, సిగ్గుశరం విడిచిపెట్టి మాట్లాడుకోవాలా. ఓ హిందూ నువ్వు గాఢమైన నిద్రలకై లేచి మాట్లాడాలా, ఓషో అవాజ్లా ఇవి అర్థం చేసుకోవాలా. నువ్వు ఓషో అవాజ్లా అర్థం చేసుకోలేదు అని అంటే మాత్రం నువ్వు కష్టపడి ట్యాక్స్ కడుతున్న పైసా మొత్తం ఎవడు పాలవుతున్నదని అనేది తెలుసుకోవాలా. ఇది తెలపనికనే మేము పొద్దుగాల లేచి గాయ గత్తర పెడుతున్నాం అని అంటే ఎస్ ఉండొచ్చు. అందులో నుంచి గాఢమైన నిద్రల నుంచి కనీసం ఒక 10 మంది లేచి ఇది అర్థం చేసుకున్నా చాలు. ఆ 10 మంది ఇంకొక 10 మందికి చెప్తారన్న భావనలతో ఇగో ఈ తపస్సు. ఇలా ఈ 9 క్రిటికల్ కండిషన్స్ ఉలేమా బోర్డు ఏం పెట్టింది అని చెప్పి మాట్లాడితే మహావికాస్ అగాడా ఎంబీఏ అనేది అయితే ఉన్నదో అది వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ని రద్దు చేయనికే మద్దతు తెలపాలా అని చెప్పి మాట్లాడతారు. ఎంబీఏ షుడ్ అపోజ్ ది వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అని చెప్పి వాళ్ళ మొదటి డిమాండ్. సెకండ్ ఏమని మాట్లాడతారనంటే ఉలేమా బోర్డు ఏమని అంటుందంటే మహారాష్ట్ర గవర్నమెంట్ 1000 కోట్ల నిధి మహారాష్ట్ర వక్ఫ్ బోర్డుకి పెట్టాలట. దేనికి? మహారాష్ట్ర వక్ఫ్ బోర్డుకి ఉల్టా 1000 కోట్ల నిధి మహారాష్ట్ర గవర్నమెంట్ ఇవ్వాలన్నట. ఇలా కూటమి చెప్తుంది ఇలా నోట్ల మన్నువాడ. ఇంకొకటి ఏందనంటే మహారాష్ట్ర అసెంబ్లీ ఏదైతే వక్ఫ్ ఎన్క్రోచ్మెంట్ అని చెప్పిందో అవన్నిటినీ మళ్ళీ రద్దు చేయాలట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాపర్టీ వీళ్ళు ఖర్చీఫ్ వేసిన తర్వాత ఆ ఖర్చీఫ్ని మహారాష్ట్ర గవర్నమెంట్ వచ్చి ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు, మీరు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఏవైతే కేసులు వేసిందో వాటిని వెనకకు తీసుకోవాలన్నట. వక్ఫ్కి అప్పచెప్పాలట. ఇలా అయ్యా జాగిర్లు ఉన్నాయి ఇలా అప్పచెప్పాలన్నట. ఇంకొకటి 10% రిజర్వేషన్ ఇవ్వాలట ముస్లింలకు. ఇప్పుడు నేను అక్బరుద్దీన్ ఓవైసీని అడుగుతున్నా, మా శ్రీధర్ అన్న కరెక్ట్ మాట్లాడిండు ఆ రోజు. ఏందనంటే చికెన్ సెంటర్ ముంగట పోయి తొడగొట్టే ఈ చిల్లర పంచాయతీ రాజకీయ నాయకులకు పంచతంత్ర కథలు చెప్తాలన్న ఈ చిల్లర రాజకీయ నాయకులకు ఎస్పెషల్లీ అక్బరుద్దీన్కి మళ్ళీ మీ పూర్వీకులంతా పరిపాలకులు కదరా భయ్, నాకు అర్థం కాదు. రాజ్కరే అని చెప్తారు కదా, మళ్ళీ రాజ్కర్కి అది భికారీ క్యూ మంగరే యార్. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే 10% రిజర్వేషన్ ఫర్ ది ముస్లిమ్స్ ఏ బేస్ మీద మీకు ఇవ్వాలా, ఏ కమిటీ రిపోర్ట్ ప్రకారం ఇవ్వాలా. సచ్చార్ కమిటీ కూడా క్లియర్ కట్గా చెప్పింది మీకు ఇవ్వమని. బట్ ఆన్ వాట్ బేసిస్? ఎందుకనంటే మీ దగ్గర ఇప్పుడు 10% రిజర్వేషన్ ఆఫ్ ది ముస్లిమ్స్ ఇవ్వాలని అంటే మళ్ళీ కుల గణల ముస్లింలకు కులగన ఎందుకు జరుగుతలేదు అని అన్నది నా క్వశ్చన్. ఏది అందరు ముస్లింలకు 10% కావాలా, లేకపోతే ముస్లింలలో ఎవరైతే వెనుకబాటు తరం ఉన్నదో వాళ్ళకి కావాలన్నా? ఆ వెనుకబాటు తనం ఎవరికైతే ఉన్నదో ఆ జాతులేవి ఆ కులాలేవి ముస్లింలల్లో అనేది నాకు తెలవాలన్నా వద్దా? మళ్ళీ కేవలం హిందువులను కులగన చేస్తా అని అనుకునే మీకు ముస్లింలలో వెనుకబాటుతనాన్ని ముంగటికి ఎందుకు తీసుకురారు? 10% రిజర్వేషన్ అందరు ముస్లింలకు ఎట్లా ఇస్తారు? ఇలా నేను రేవంత్ రెడ్డి ముంగట ప్రశ్నేసి పెడుతున్నా, కాంగ్రెస్కి ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, మళ్ళీ ఎట్లా కన్విన్స్ చేస్తారు? సో
ఇప్పుడు మీకు కొంతమంది నాకు ఫోన్ చేసి అన్నారు, గిరీష్ భాయ్ ఈ కులగానే ఏం చేద్దాం, మీకు నేను ఆన్సర్ ఇచ్చేసిన, మీకు ఆన్సర్ ఇండైరెక్ట్గా ఇచ్చేసిన ఫ్రెండ్స్. ఇంకొకటి ఆయన ఏమన్నానంటే, ఈ ఉలేమా బోర్డు ఏమని మాట్లాడుతా అంటే, ముస్లిమ్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే పోలీస్ రిక్రూట్మెంట్లా, ఎందుకు మమ్మల్ని కొట్టి సంపనికేనా, మమ్మల్ని మీద కేసులు బుక్ చేసి సంపనికేనా, ఇలా డిమాండ్లు చూసిర్రా మీరు ఎప్పుడన్నా? ఒక హిందూ ఎప్పుడన్నా ఇట్లాంటివి అడిగిండా? నాకు 1000 కోట్ల నిధి నా సనాతన బోర్డుకి కావాలా, మా సనాతన బోర్డు ఏడ ఖర్చు వేస్తాడా, నా భూములని నావి కావాలా, సనాతన బోర్డుకి అమెండ్మెంట్ బిల్ ఏదైతే తీసుకురావాలా, మేము అడిగినామా? ఇట్లాంటివి అడగలే. ఇవాళ వాళ్ళు ఏమంటారు, వాళ్ళకు ప్రిఫరెన్స్ కావాలంట, ఎలా పోలీస్ రిక్రూట్మెంట్లో ప్రిఫరెన్స్ కావాలనంట, రాష్ట్రీయ స్వయం సేవక్ని బ్యాన్ చేయాలట. ఇంకొకటి ఆయన ఏమంటాడంటే, ఎవరైతే బీజేపీ లీడర్ నితీష్ రానే ఉన్నారో, రామ్గిరి మహారాజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలనట, సల్మాన్ అన్జేరీని రిలీజ్ చేయాలనట. చూడరు మీరు. ఆయన ఇంకొకటి ఏమంటారనంటే, మొహమ్మద్ ప్రాఫెట్ ఎవరైతే ఉంటారో, మొహమ్మద్ ప్రాఫెట్ గారి పైన ఎవరెవరైతే ఎట్లా ఏమైనా అనాబ్ షనాబ్ గిట్లా మాట్లాడితే మాత్రం వాళ్ళ మీద సఖ్త్ కేసులు పెట్టాలట, చాలా ఘోరమైన సెక్షన్లు పెట్టి కేసులు పెట్టాలట. మళ్ళీ నువ్వు రాముడిని అంటే ప్రాబ్లం లేదు, దేవి దేవతలను అంటే ప్రాబ్లం లేదు, హిందూ దేవుళ్ళని అంటే ప్రాబ్లం లేదు, హిందువులని అంటే ప్రాబ్లం లేదు, కాకపోతే వీళ్ళ మట్టుకే మళ్ళీ ఇది ఏడికెళ్ళి సెక్యులరిజం అవుతుంది అనేది నేను ఒక అడుగుతున్న క్వశ్చన్. ఇంకొకటి ఏమంటారంటే, ఈ ముల్లా మౌల్వీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు 15,000 రూపాయల జీతము, మస్జిద్లలో ముల్లా మౌల్వీలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ 15,000 రూపాయల జీతము స్టేట్ ఇవ్వాలట. ఇవాళ నా ముంగటికి వచ్చిన ఈ క్వశ్చన్స్ ఏందనంటే, నీకు 1000 కోట్ల నిధి కావాలన్నావు, ముల్లా మౌల్వీలకు 15,000 కావాలన్నావు, వక్ఫ్ అమెండ్మెంట్లో ఎంకరేజ్మెంట్లు తీసేయాలన్నావు, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకు మనం అపోజ్ చేయాలని చెప్తున్నావు, పోలీసులలో ప్రిఫరెన్స్ ఇవ్వాలంటున్నావు, 10% రిజర్వేషన్ ఇవ్వాలంటున్నావు, పైసలు కావాలని అంటున్నావు. ఇవన్నీ కాఫీర్ల పైసలతోనే వస్తాయి కదరా. మళ్ళీ కాఫీర్ల పైసా మీకు ఎందుకురా? కాఫీర్ల పైసా మీకు ఎందుకు? మీకు సీమ్నెత్తురు ఉంటే, మీకు మొగతనమే ఉంటే, మీరు మొగోళ్ళు అయితే మీరు ఎంత ట్యాక్స్ కట్టిరో అంత తీసుకోండి. మా భూములు, మా భారతదేశ భూములు మాకు ఇచ్చేయండి, మీ బాబర్ భూములే మీరు ఉంచుకోర్రి, ఏడవర్తాడ ఖర్చు ఫ్లేనికి అయ్యా జాగిరా. ఈ 9 పాయింట్లను తీసుకొని గిట్లా చూస్తే ఫ్రెండ్స్ మీకు అర్థం కావాల్సింది ఏందనంటే, నెక్స్ట్ స్లైడ్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సేమ్ మార్చ్ 28, 1929లా, ఎస్ యు ఆర్ లిజనింగ్ కరెక్ట్, ఆధారాలతోనే మీ చిత్రగుప్తు ఎవడన్నా దమ్ముంటే మనిషి పుట్టుక పుట్టినోడు దానికి కౌంటర్ చేయమని చూస్తా. మార్చ్ 28, 1929లా జిన్నా ఆడికి ఇదే కలలుగా అన్నాడు, పాకిస్తాన్ని పుట్టించిన జిన్నా ఆడు ఇదే కలలుగా అన్నాడు. ఆడు కూడా 17 పాయింట్లు రాసిండు, 14 పాయింట్లు రాసిండు, ఆడు 14 పాయింట్లు రాసిండ్రు. వీళ్ళు 2024లో సేమ్ రిపీట్ చేసిర్రు, 17 పాయింట్లు రాసిండ్రు. ఆ 17 పాయింట్లలో 9 పాయింట్లు ఇప్పుడు నేను వెనక మాట్లాడినా. ఆడు కూడా తన 14 పాయింట్ల ముస్లింల కోటా మీద మాట్లాడిండు, ముస్లిం రిప్రజెంటేషన్ గవర్నమెంట్ బాడీలలో మాట్లాడిండు, దాని తర్వాత స్టేట్ లెవెల్లో రిజర్వేషన్ల గురించి మాట్లాడిండు, షరియాల ఇంప్లిమెంటేషన్ గురించి మాట్లాడిండు, ముస్లిం కస్టమ్స్ని రెస్పెక్ట్ చేయాలా అని చెప్పి మాట్లాడి, మళ్ళీ సత్య సనాతన కస్టమ్లను ఏం చేయాలి రాబాయ్? ఆడు రాసిన 14 పాయింట్లలో మీరు చూస్తే, యూనిఫామ్ మెజర్ ఆఫ్ ఆటోనమీ షల్ బి గ్రాంటెడ్ టు ఆల్, ఈ ఇంచుమించు గివే ఆనాటి నుంచి ఈనాటి దాకా. ఆ రోజు మేము 30 లక్షలు ఉన్నాం, పాకిస్తాన్ తీసుకున్నాం, ఇలా 30 కోట్లు ఉన్నాం, ఏం చేస్తాం చూడుర్రి. గజవాహే హింద్ అని రాసుకున్న వాళ్ళని మనం ఇక్కడ సెక్యులర్ ఢోంగ్ అని మాట్లాడుతున్నాం. ఇవాళ మనము వైనాడులో కూడా చూస్తే రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా క్యాంపెయిన్ చేస్తుంటే ఏ జెండాలు ఎగురుతున్నాయో మీరు చూడండి. ఇంకా ఒక హిందూ అనేటోడికి సిగ్గు వస్తలేదు. ఇంకా గాఢమైన నిద్రలో కొంతమంది ఉంటారు, మాకు కమెంట్లు పెడతా ఉంటారు, అరే పొద్దుగా లేవంగానే నువ్వు గిదే మాట్లాడతావు అంటే నేను బరాబర్ గిదే మాట్లాడతాను. మళ్ళీ మీ 9 పాయింట్ అజెండా వాళ్ళు అట్లుంటే మనం ఇట్లుంటామా అంటే, అరే సిగ్గు తప్పినోడా నిన్ను తువ్వాల చెప్పు మడత పెట్టి కొడతారు. ఇక రాను తువ్వాల చెప్పు మడత పెట్టి కొడతారు. ఇంకా సెక్యులర్గా ఢోంగ్ మాట్లాడితే పోలీసులలో వాళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వమని అంటుర్రా. సిగ్గు తప్పినోడా నీ ఎసుంటోళ్ళ వల్ల నిన్ను తువ్వాల చెప్పు మడత పెట్టి కొట్టాలి. ఇక ఎవడైతే ఇంకా సెక్యులర్గా ఢోంగ్ చేస్తాడో వాళ్ళు ఒక్క దగ్గరనన్నా మా హిందువులు ముస్లింలు బాయ్ వాళ్ళు కలిసి ఉండాలా, మేము వాళ్ళతో కలిసి ఉంటాము, మాకు ఎడ్యుకేషన్ కావాలా అని ఒక్కటన్నా వాళ్ళ ప్రిఫరెన్స్లలో ఉన్నదా? మాకు ఒక యూనివర్సిటీ కావాలని చెప్పి రాసిండ్రా? మాకు ఇది కావాలా అని చెప్పి రాసిండ్రా? ప్రో ముస్లిం అజెండానే ముంగటికి తీసుకోవడానికి ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడు మీరు చెప్పుర్రి ఫ్రెండ్స్, వీళ్ళకు మొత్తం తీసుకురానికే ఇదంతా చేయనికే ప్రోత్సహించింది ఎవరు? ఈ మేనిఫెస్టోని ముంగటికి తీసుకోబోతున్నది ఎవరు? కాంగ్రెస్ కాదా? అసలు ఆ బాల్ ఠాక్రే కడుపున ఈ అడ్డమైన ఉద్ధవ్ ఠాక్రే ఎట్లా పుట్టిండని చెప్తున్నా. కాకరిచ్చి నోట్లు ఉంచాలా అని చెప్తున్నా ఉద్ధవ్ ఠాక్రే. కాకరిచ్చి కాక్తూ అని. ఇక దీన్ని ఈ రెండుటి మడత పెట్టి సెక్యులర్గా ఢోంగ్ కొట్టే హిందువుల గురించి నేను ఏం మాట్లాడాలా? మళ్ళా తువ్వాళ్ళ చెప్పు మడత పెట్టి కొట్టుడే కదా వీళ్ళని. రాజ్యాంగబద్ధంగానే కొడదాం. మేము చెప్పింది ఏమన్నా తప్పైతే మీరు కామెంట్ రూపంలో మాకు చెప్పురు, జర మాకు ఒక నమ్మకం వస్తుంది. ఎస్ వీఆర్ ఆన్ ది రైట్ డైరెక్షన్ అని.
ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.